రాథోడ్ సార్ తను వస్తుంది. ఎక్కడ సార్? ముసుగేసుకొస్తుంది చూడు. సార్ తను మిస్ అమ్మా? అవును, తనని ఎవరూ చూడకూడదని ముసుగేసుకుంది. ఒసే బాగి, మొహం కనిపించకుండా ముసుగేసుకున్నావా? నీ నక్క తెలివితేటలు నా దగ్గర కాదే. ఈరోజు నువ్వు అయిపోయావే. ఓసారి ముసుగులో ఇంటి ముందుకొచ్చి కరుణ ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకుంది. ఈరోజు తప్పించుకోలేదు. దేవుడా, మిస్ అమ్మ ఒక టెన్షన్లో ఉంటే సార్ ఇంకో టెన్షన్లో ఉన్నారు. దేవుడా. సార్ పద రాథోడ్, తన ముసుగు తీసేద్దాం. సార్ పద. వద్దు సార్, తను వేరే అమ్మాయి అయితే గొడవలు అయిపోతాయి. గొడవ అయినా పర్వాలేదు, ఈరోజు తెలుసుకోవాల్సిందే. వద్దు సార్, ఈ ఒక్కసారి నా మాట వినండి. నో రాథోడ్, మూవ్. సార్ 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 అయ్యో. రాథోడ్, మిస్ అయిపోయింది. కనీసం దాని మొహం అయినా చూస్తానా? అయ్యో అయ్యో, సారీ అమ్మా, సారీ సారీ. ఏమనుకోద్దు. కారు కంట్రోల్ తప్పింది. మీకేం కాలేదు కదా? అయ్యో ఓకే. అమ్మయ్య, కాపాడావు దేవుడా. ఈవిడ మిస్ అమ్మ కాదు. ఇదేంటి, ఎవరో ఉన్నారు? పాగల్ హే క్యా తూ? కళ్ళు కనిపించటం లేదా? రోడ్డు మీద అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తావా? కాస్తా ఉంటే నా ప్రాణం పోయేది తెలుసా? ఐఎమ్ వెరీ సారీ. ఏంది సారీ? పట్టపగలు తాగి నడుపుతున్నావా? ఆడపిల్లవేనా నువ్వు? కార్తో గుద్దేసి మనుషుల్ని చంపేస్తావా? జాగ్రత్త, ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు రోడ్డు మీద పెట్టి కారు నడుపు. చూసారా సార్, ఆవిడ మిస్ అమ్మ అన్నారు. ఆ ముసుగు మీరు తీసుంటే ఆ తిట్లే మీకు పడేయి. నేనే కరుణా. నేనే, భయపడకు. అక్కడున్నది నువ్వే అనుకున్నానే. ఆ ప్లేస్లో నేనే ఉండాల్సింది. కరెక్ట్గా నేను రోడ్ ఎక్కే టైంకి ఆ అమ్మాయి కనిపించింది. అప్పుడే ఆయన కారు నుండి దిగి ఇటు రావడం నేను చూశాను.
ఆయన్ని చూసి భయపడి వెనక్కొచ్చేశాను. మంచి పని చేసినావు, లేదంటే మీ ఆయనకి దొరికిపోయేదానివేమో, లేదా గా మనోహరి కారు కింద పడిపోవడమో జరిగేది. హో, మనం ఒక్క నిమిషం కూడా ఈడుండొద్దు. పోదాం. పద. ఛ! అసలు ఈ బాగి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనోహరి, ఏం జరుగుతుంది మనోహరి? అమర్, అది కార్ కాస్త కంట్రోల్ తప్పింది అమర్. అందుకే ఆమె ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పింది. ఏంటి? ఏమి లేదులేండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్తున్నాం. అవునమర్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది ఒక అసైన్మెంట్ ఉంటే ఇక్కడికి వచ్చాం. నువ్వు వెళ్ళు, డ్రైవ్ సేఫ్. సరే అమర్. ఈరోజు పొద్దున్నే లేచి అచ్చమ్మ మొహం చూశానో ఏంటో, నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది. మిస్ అయిపోయింది రాతోడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మిస్ అమ్మ కోసం ఇంకాసేపు వెయిట్ చేద్దామా? నో, ఇంటికి వెళ్దాం, పద. అమ్మాయ్యా, గండం గడిచింది. గిదేందే గా సైతాన్ మనోహరి నిన్ను కనిపెడుతుందేమో, కలిసి మాట్లాడుతుందేమో అనుకుంటే కార్తో గుద్ది సంపనికి ప్లాన్ చేసిందేందే. దాని బుద్ధి అంతా మా అక్కని చంపినట్టు నన్ను చంపాలనుకుంటుంది. గది మనిషి కాదే, మృగం. సరాసరి సీదా నరకానికి పోతుంది. అది చచ్చాక నరకానికి పోవడం కాదు, బ్రతికుండగానే దానికి నరకం చూపించాలి. గదే టయానికి మీ ఆయన కూడా గా మార్కెట్కి ఎట్లొచ్చిండే? అవునే, ఆయన నా కోసం వచ్చినట్టున్నారు. అంటే ఆయన నా గురించి ఆలోచిస్తున్నారు. మనోహరిని పక్కన పెడితే ఆయన రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు అల్ప సంతోషివే. అయినా గాడ జరిగే ప్రతిదీ మనతో చెప్పమని గా రాతోడికి చెప్పినాం కదా. అయినా మీ ఆయన వస్తున్నట్లు రాతోడు ముందుగానే మనకెందుకు చెప్పలే?